వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము అన్ని రకాల టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండేలా 2 రకాల పల్లీ చట్నీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం రండి. చట్నీ టేస్టీగా ఉంటే టిఫిన్ కొంచెం ఎక్కువగా తింటామండి. అలాంటి చట్నీని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా మొదటి రకం చట్నీని ప్రిపేర్ చేసుకోవటానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో కొన్ని పల్లీలను వేసుకొని ఈ పల్లీలకు ఉన్న పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువగానే ఉన్నాయండి. ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయ్యి కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను పుట్నాలు అదే చట్నీ శనగపప్పును కొద్దిగా జీలకర్ర వేసి ఇక ఈ బాండీని పక్కన పెట్టేసుకుందామండి. ఈలోగా పల్లీలకున్న పొట్టు కంప్లీట్గా తీయకపోయినా పర్లేదండి. ఇక్కడ నేను సగం పొట్టే తీసేసిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇక ఫ్రై చేసిన పచ్చిమిర్చి చట్నీ శనగపప్పును కూడా వేసేసుకున్న తర్వాత ఇక దీనిలోకి కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి చట్నీ. ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత పొట్టు తీయకుండా పర్లేదండి. ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా చింతపండు కొద్దిగా సాల్ట్ వేసుకొని ముందు వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా చట్నీని మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనము పచ్చి కొబ్బరిని వేసినప్పుడు ఆ రోజే కంప్లీట్ అయ్యేలా చూసి చేసుకోండి. ఈ చట్నీ అయితే ఒక 4 మెంబర్స్ కరెక్ట్గా సరిపోతుంది. పచ్చి కొబ్బరిని యాడ్ చేసినప్పుడు మనకు చట్నీ అనేది నిల్వ ఉండదండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ పోసుకొని ఇలా దొలుపుకొని ఒకసారి పోసేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా సరిపోలేదు అంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇక దీనిలోకి పోపు పెట్టుకోవడానికి ఆయిల్లో ఆవాలు ఇక్కడ నేను పప్పులేమి వేయనండి. ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా జీలకర్ర మాత్రమే వేస్తాను. ఈ చట్నీ పోపులో ఆవాలు కొంచెం లావుగా ఉండేవి వేయండి. అలాగైతే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇక రెండవ రకం పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి దీనిలో మనము పుట్నాల పప్పును యాడ్ చేయమండి. కాబట్టి కొద్దిగా పల్లీలను ఎక్కువగానే తీసుకోండి. ఇలా పల్లీలను ప్యాన్లో ఆయిల్ ఏమి వేయకుండా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. తర్వాత ఇదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి ఇలా 80% ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు గుండు మినప్పప్పు కనుక వేసినట్లయితే ఈ చట్నీ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఈ మినప్పప్పు ప్లేస్లో కావాలంటే కొంచెం శనగపప్పు అయినా సరే వేసుకోవచ్చండి. తర్వాత కొద్దిగా కరివేపాకు కొంచెం జీలకర్ర వేసి కొంచెం తిప్పిన తర్వాత ఇక లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కొద్దిగా చింతపండు వేసేసుకొని ఇక దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇక మిక్సీ జార్లోకి పొట్టు తీసి పెట్టుకున్నటువంటి ఈ పల్లీలను వేసుకోవాలి. కంప్లీట్గా పొట్టు ఏం తీయాల్సిన పని ఏం లేదండి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి వీటన్నిటిని వేసేసుకున్న తర్వాత ఈ చట్నీలో మనం కొద్దిగా అల్లాన్ని యాడ్ చేస్తున్నామండి. అల్లం కూడా కొంచెమే వేయండి. మరీ ఎక్కువ వేసినట్లయితే అల్లం ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. ఇక అల్లానికి డబల్ వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లికి పైన పొట్టు ఏం తీయాల్సిన పని ఏమీ లేదు. ఇక దీనిలోకి కొంచెం ఎండు కొబ్బరి తురుము వేసుకుంటే ఈ చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఇక లాస్ట్గా సాల్ట్ వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇక మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని దాన్ని కూడా చట్నీలో వేసేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని ఇక పోపులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మాత్రమే వేసి ఆ పోపును దీనిలో వేస్తున్నానండి. ఇక్కడ నేను పల్లీ చట్నీలో పప్పులు వేయనండి. ఎందుకంటే అవి నానిన తర్వాత మెత్తగా అవుతాయి.